వెల్కమ్ టు AP19 న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మొదట AU ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 26,264 కోట్ల రూపాయలతో HPCL విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. సబ్బవరంలో నిర్మిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ ONGC ప్రాజెక్టుతో కలిపి మొత్తం 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం జగన్ ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. ఆంధ్రనీవా నీటిని విడుదల చేసి ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం వైసీపీ కీలక నేతలతో ఆయన సమావేశమవుతారు. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కుప్పంతో పాటు మంగళగిరి, భీమవరం స్థానాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధాని మోదీ ఆదివారం మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్ అండ్ CEO మేధనా బనత్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 లక్షల మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. మంచినీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని, స్పందించి మంచినీటి నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ఎయిమ్స్ విద్యార్థులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. This institute has functionally fully and with 41 departments, then hospitals with IPD, OPD complex. Already we started our postgraduate courses and the MS and postgraduate courses, PTF courses. Almost 100 students already inducted, and we are gradually increasing. Super specialty services already started. నరసరావుపేటలో అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ ఫ్యాకల్టీ ACF ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 5 ఏళ్లలో పల్నాడు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వరికపూడి సెల కోసం కృషి చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చామన్నారు. కాబట్టి నేను ఎప్పుడైనా ఒకసారి కనీసం కొంచెం సార్ అనురాధ గారిని కలిసి ఒకసారి ఫంక్షన్ చేస్తున్న అమరావతిలో. గుడ్లవల్లేరు వాలంటీర్ల సభలో మాజీ మంత్రి కొడాలి నాని రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొల్లు మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. స్వాతంత్రం రాకముందు నుంచే భారతదేశంలో పలు రాష్ట్ర రాజధానులు ఉన్నాయని అన్నారు. రాజధానికి 150 ఎకరాలు సరిపోతాయని, కానీ చంద్రబాబు 33,000 ఎకరాలు రైతుల వద్ద నుండి సేకరించారని విమర్శించారు. ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తానంటాడు. హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరియట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకి కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా. వీడు 33,000 ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు, అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఈయన ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించి విమర్శలు గుప్పించారు. కలుషిత నీరు తాగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని జనసేన PSC చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రశ్నించారు. తెనాలి పట్టణంలోని గురవయ్య కాలనీలో కలుషిత నీరు తాగి చికిత్స పొందుతున్న బాధితులను, మృతి చెందిన బండి లక్ష్మి కుటుంబ సభ్యులను మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినాక కేవలం వాంతులు విరేచనాల వలన ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒకసారి విచారించాలి, ఇమీడియట్గా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి గురువయ్య కాలనీలో. తెనాలి మున్సిపాలిటీ తరఫున అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి సర్వే చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను మాటిస్తున్నాను, ఏదైతే 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి రక్షిత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి తెనాలి పట్టణానికి ఉపయోగపడుతుందనే భావనతోటి మనం ఏర్పాటు చేశామో దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేశారు.
కనీసం పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేయలేదు. ఉన్న పైప్ లైన్లు కూడా పాడైపోయినాయి. మొన్న కూడా చూసాం మనం వార్తల్లో ఏ విధంగా పైప్ లైన్లు బర్స్ట్ అవుతూ ఉన్నాయో. కనీసం మరమ్మతులు చేసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా కొంతమంది మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు, క్లోరిన్ అతిగా కలిపేస్తున్నారు, తాగలేని పరిస్థితిలో ఉన్న ఒక్కో సందర్భంలోనే. ఇది ఒకసారి సైంటిఫిక్గా చెక్ చేయాలి. ముసునూరు మండలం కాట్రాయనపాడులో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 3 పర్యాయాలు ముద్రబోయినదే టికెట్ అని ప్రకటించి మోసగించినట్లు ఆయన తెలిపారు. కుట్రలతో తనకు సీటు రానివ్వకుండా చేసిన వారికి ఓట్లు రావని నిరూపించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు నూజివీడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి బరిలో దిగే అవకాశం ఉంది. ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు సీటు కానీ ఇస్తే ఇక్కడ వీళ్ళందరికీ దగ్గరగా ఉన్నాడు, వీళ్ళు మా దగ్గరికి రారు, ఈ పనులన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాడే డైరెక్ట్ గా చేసుకుంటున్నారని ఒక ఆలోచనతో నన్ను దూరంగా పెట్టాలి. లోకేష్ బాబు పాదయాత్ర దగ్గరకు వచ్చాడు చూసారా, ఇటు వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ కుట్ర పన్ని సీటు రాకుండా చేశారు. అయితే సీటు రాకుండా చేశారు కానీ ఓట్లు రావని మీరు రుజువు ఓడించి చేశారు. వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీరు. నూజివీడులో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఓటు నమోదుపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ 17 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఓటరు నమోదు కార్యక్రమం చేయాలన్నారు. వారికి 18 ఏళ్లు నిండగానే సాంకేతికంగా ఓటు నమోదు అవుతుందని గుర్తించాలన్నారు. అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీప్ ప్రోగ్రామ్ అంటే సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఎవరెవరికైతే 18 సంవత్సరాలు నిండినయో వారందరినీ ఓటుకి ఎన్రోల్ చేసి వారందరి చేత ఓటు వేయించే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక అవగాహన ర్యాలీ. సో మనకు ముఖ్యంగా 17 సంవత్సరాలు నిండిన వారంతా కూడా ప్రీ ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. తర్వాత వారికి 18వ సంవత్సరం నిండిన తేదీ నుంచి వారు ఆటోమేటిక్గా ఓటు హక్కు కింద ఓటర్గా నమోదై వస్తారు. సో అందరికీ ఏంటంటే 17 సంవత్సరాలు నిండిన వారందరినీ కూడా ప్రీ ఎన్రోల్మెంట్ చేయించుకోమని, తర్వాత వారు ఆటోమేటిక్గా ఓటర్ లిస్ట్లో 18 ఇయర్స్ ఆ డేట్కి ఏ డేట్కి అయితే వాళ్ళకి 18 ఇయర్స్ వస్తాయో ఆ డేట్ నుంచి వారు ఓటర్ లిస్ట్లో ఆటోమేటిక్గా నమోదవుతారని ఈ కార్యక్రమంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ ఇతరుల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేయడం నిషేధించినట్లు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా పబ్లిక్ స్థలాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి పొందిన తర్వాత వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలకు, రాజకీయ పార్టీలకు వీళ్ళందరూ కూడా విన్నపం ఏంటంటే, ఇప్పుడు దాని మధ్యలో ఎటువంటి ఈ పొలిటికల్ బ్యానర్స్ కానీ, ఇవి కానీ, హోర్డింగ్స్ కానీ, పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఏమి వాటిని ఉంచొద్దని చెప్పని నా ప్రార్థన. సో ఆ విధంగా కనుక మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఆ మొక్కలు ఏదైతే ఉన్నాయో సుందరీకరణలో భాగంగా మనం ఏదైతే మొక్కలు పెట్టుకోవడం జరిగిందో అవన్నీ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చక్కగా మనం ఇంకా అందంగా, ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఆ విధంగా కాకుండా కనుక ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ అక్కడ కనుక ఎటువంటి హోర్డింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్ కనుక ఏర్పాటు చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద మనం లీగల్గా అటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నూజివీడులో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీఓ భవానీ శంకరి తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ భవానీ శంకరి మాట్లాడుతూ పట్టణంలోని పరీక్ష కేంద్రాల గేట్లను ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మూసివేస్తారన్నారు. ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సండే 25th ఫిబ్రవరి గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.
మెయిన్గా అందరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10:15కి గేట్స్ క్లోజ్ అవుతాయండి. ఎగ్జామ్ 10:30కి స్టార్ట్ అయినా కూడా 10:15కి క్లోజ్ అవుతాయి. నో సెల్ ఫోన్స్ ఫర్ అలోడ్, మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ ఏ డివైజెస్ అలో లేదు, ఈవెన్ స్మార్ట్ వాచెస్ కూడా అలో లేదు. సో అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు రావాలి. అండ్ ఆల్ ద మినిమం ఫెసిలిటీస్ సచ్ as డ్రింకింగ్ వాటర్ అండ్ నీట్ టాయిలెట్స్ ఆల్రెడీ సెంటర్స్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ విజిట్ చేసాం సెంటర్స్ అన్నీ కూడా. విజయవాడలో అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎదురెదురుగా వచ్చిన 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాటిపై ఉన్న 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. రహదారిపై రక్తం మడుగులో పడి ఉన్న వారిని ఎస్ఐ సౌజన్య ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటన జరిగిన ప్రదేశంలో మద్యం సీసా లభ్యమైంది. మద్యం తాగి అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికులు బస్సులో రచ్చరచ్చ చేశారు. ఖాళీగా ఉన్న బస్సులో ఒకరినొకరు కాళ్లతో జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులోని మిగతా ప్రయాణికులు కండక్టర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల బస్సులు, రైళ్లలో మహిళలు ఘర్షణకు దిగి కొట్టుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ये मैडम है देखो, ये यहाँ पे बहुत ज़्यादा मतलब बदतमीजी कर रही है। ये गाड़ी के अंदर बहुत जा रही है, देखो मार रही है। हाँ, और ये सुबह मतलब बोले जाओ देखो, अरे आप बचाओ ना, आप बचाओ। ठीक है, ये देखो ये मैडम है, ये ठीक है जी। ये मैडम बहुत ज़्यादा मतलब आश्रम से बैठी है। పల్నాడు బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం రావిపాడి రోడ్డులో కొబ్బరికాయలు అమ్మే మిడిశెట్టి శివకోటేశ్వరరావుని కొందరు యువకులు మద్యం మత్తులో బైక్తో ఢీకొట్టి వెళ్లిపోయారు. ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు రాత్రి ఆందోళన చేపట్టారు. తలకి తగిలిందయ్యా, మైండ్ పని చేయలేదన్నారు. అప్పుడే ప్రాణం పోయిందన్నారయ్యా. మన మైండ్ లేదని చెప్పారు. ఒక్క కొడుకు నాకు, ఒక్క కొడుకు, చిన్న పిల్లడు, 4 ఏళ్ళు అయితే. రేపు పెళ్లి రోజు నా కొడుకుది, రేపు పెళ్లి రోజు అయ్యా నా కొడుకుది. పోలీసులు తీసుకొస్తే శవాన్ని ఎడబెట్టమని చెప్పారు. న్యాయం చేయాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.